నీళ్ళల్లో రాలేస్తే మునిగిపోకుండా పైకి తేలే రాళ్ళని ఎప్పుడన్నా చూసిరా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. లోపల కన్నా కూడా మళ్ళీ పైకే వస్తుంది, బరువు కూడా మస్తుంది. ఇట్లాంటి రాళ్ళతోటే రాముడు సీతమ్మ కోసం వారధి నిర్మించిండట. ఇక ఇట్లాంటి రాళ్ళని చూడాలంటే మనం తమిళనాడు పోవాల్సిందే. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ సముద్రం ఉన్న ఈ బావిల నీళ్ళు తాగితే మాత్రం తీయగున్నాయి. అట్లెట్లా అంటే శ్రీరాముల వారు సీతమ్మకు దాహమవుతుందంటే బాణం వేస్తే ఏర్పడిన బావి అంట ఇది. అక్కడున్న తను మాకు వివరించిండు. ఇక మళ్ళీ బొక్కనతో చేసి అందరికైతే టేస్ట్ చూపించిండు. నిజంగా తీయగున్నాయి. మామూలుగా సముద్రంలో అయితే చాలా ఉప్పగుంటాయి నీళ్లు. ఇది నిజంగా దేవుడు మహిమే అనిపించింది. ఇక అక్కడ నిల్చుని సముద్రం వ్యూ చూస్తే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉండే. ఇంకోటి తమిళనాడులో దేవి పట్టణంలో శ్రీరాముల వారు తను స్వయంగా చేతులతోటి నవగ్రహాలను అయితే అక్కడ ప్రతిష్ఠించిండ్రంట. ఈ టెంపుల్ కూడా సముద్రంలోనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక నేను చూసిన ఇంకో విశేషం ఏంటంటే శ్రీరంగంలో ఇట్లా బావిలోంచి నీళ్లు తోడి ఇట్లా పెద్ద కుండలోకి పోస్తారు. ఇవన్నీ గర్భగుడిలోకి వెళ్తాయంట. దేవుడికి ఏసీ లాగా పనిచేస్తుందంట. 45 days ఇట్లా కంటిన్యూగా పోస్తారంట. నేనైతే ఎక్కడ చూడలేదు, చాలా మంచిగా అనిపించింది. మేము హైదరాబాద్ టు కన్యాకుమారి ట్రిప్కి వెళ్ళినప్పుడు మాకు గుళ్ళల్లో కనబడ్డ వింతలు విశేషాలు మీకు చూపిద్దామని చిన్న వీడియో అయితే పెడుతున్నా. ఇక తమిళనాడు గుళ్ళల్లో ఎక్కడైనా మనకు ఏనుగులు అయితే చాలా కనబడతాయండి. చాలా మంచిగా అనిపిస్తుంది. మనం డబ్బులు ఇచ్చినామనుకోండి, మన తలపైన పెడుతుంది, మళ్ళీ మంచిగా డ్యాన్స్ చేస్తుంది. నాకైతే మస్తు నచ్చింది ఇదైతే.